మీ పేరు? నా పేరు సాయిరామ్. ఎందుకు వచ్చారు ఈ జన దర్బార్కి? చాలా అభివృద్ధి ఎందుతుంది కాబట్టి వచ్చినాం. సారు కళ్యాణ్ గారి మీద ఇదివరకు అధికారంలో ఉన్నప్పుడు చాలా మంది ఆరోపణలు చేశారు కదా, దాన్ని మీరు ఎలా చూశారు? అప్పుడు ఎవరైనా అంటారు తెలక ముందు, ఇప్పుడు సారు అంటే ఏందో తెలిసిపోయింది. పబ్లిక్ ఒక సింహంలా తిరిగాడు. చాలా అభివృద్ధి చెందొస్తని ఎందరో నిరుపేదలు ఉన్న వాళ్ళకు మేలు చేయాలన్న ఒక తపనతో ఇలా ఒక దేవుడు లెక్క నిలబడ్డాడు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అని అందరూ గౌరవంగా చెప్పుకుంటున్నారు కదా, మీరు ఎలా చెప్పుకుంటారు? నెంబర్ 1. అంతకుముందే ఒక మోడీని కాలాలంటే ఎంపీ ఎమ్మెల్యేలకి అపాయింట్మెంట్ దొరకలేదు. అప్పుడు కూడా సారు కలిసిండు. ఇప్పుడు ఇంకా చాలా అభివృద్ధి చేస్తాడని పబ్లిక్లో అందరికీ టాపిక్ అయిపోయింది. చాలా చేస్తాడు, ఎందుకంటే ఇప్పుడు కొత్తగా అయింది కాబట్టి ఇంకా ముందు చాలా మంచి పనులు చేస్తాడని చిరంజీవి గారు, మన పవన్ కళ్యాణ్ సారు చాలా పట్టుదల మనిషి. ఏ పని చేయాలన్నా పట్టుదలతో చేస్తాడు, నిరుపేదలకు అభివృద్ధి చెందిస్తాడని మేము అనుకుంటున్నాం. అసలు ఎందుకు మరి పవన్ కళ్యాణ్ గారు అసలు చేస్తాడని నమ్ముతున్నాం? మాట అంటే తప్పడు. ఇంతవరకు సారు ఎవరికి మాట ఇచ్చినట్టు కొట్టలు ఇస్తే తప్పలే. అట్లాంటి నాయకుడు కావాలని ప్రజలు ఎన్నుకున్నారు, పోరాడిండు. ఎందరో ఆత్మహత్యలు చేసుకున్న రైతులకు ఏ ప్రభుత్వం సహకరించకపోతే సొంత నిధులతోటి అతను డబ్బులతోటి వాళ్ళకు కుటుంబం ఆదుకున్నాడు రైతులని. వాళ్ళంటి వాళ్ళ కొరకు చేయడని ఏమున్నది, చేస్తాడు కంపల్సరీ. సారు చేస్తాడు. ఇవాళ సారు వాళ్ళ అన్నగారి పుట్టినరోజు ఉన్నా కానీ సారు వెళ్ళడానికి కూడా తీసుకోక పబ్లిక్ల కొరకు ఇలా సమస్యలు తెలుసుకుంటందుకు ఉన్నాడంటే సార్ గొప్ప విషయము. తెలుసుకునేది మస్తున్నది పబ్లిక్. కానీ సార్ వచ్చిన వాళ్ళని కూడా కొంచెము కలవాలని మాట్లాడాలని అనుకున్న వాళ్ళకు కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. సార్ గత 3 రోజుల నుంచి ఇక్కడనే పార్టీ ఆఫీస్ దగ్గరనే మేము ఉంటున్నాము. మాకు ఇప్పటిదాకా సార్తో మాట్లాడమంటే ఎవరు కలిగిస్తలేరు. ఒక్కసారి ప్రజలు ఎందరో ఆశతోటి వస్తారు సార్. ఏదో టైంపాస్గా వస్తలేదు సార్. కొందరికి బాధలు ఉన్నాయి, కొందరు సమస్యలు ఉన్నాయి. హాయ్ సార్, మీ పేరు? నా పేరు కార్తిక్ అన్న. సరే, ఈ జనసేన పార్టీ ఆఫీస్కి ఎందుకు వచ్చారు? అసలు ఏంటి మీకు ఇక్కడ పని? మాకు గత ప్రభుత్వంలో ఇంటర్ తర్వాత యూజీడీ పీఈడీ చేసిన వారికి దాదాపు ఒక 80,000 నుంచి 90,000 వరకు యూజీడీ చేసిన వారికి గత వైఎస్ఆర్ ప్రభుత్వం అన్యాయం జరిగింది. మేము ఇంటర్ తర్వాత యూజీడీ పీఈడీ చేస్తాం. మేము గత ప్రభుత్వంకి మనము వ్యతిరేకంగా పోరాడి మనము ఈ కూటమి ప్రభుత్వం గెలిపించుకున్నాం. ముఖ్యంగా మేము పవన్ కళ్యాణ్ గారికి కలవడానికి వచ్చాం. మాకు న్యాయం జరుగుతుందని, యూజీడీ పీఈడీ వారికి న్యాయం జరుగుతుందని, ఈ డిఎస్సీలు మాకు రాసుకోవడానికి అవకాశం కల్పిస్తారని మేము కోరుకుంటున్నాం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అసలు ఎందుకు ఈ సమస్య నెరవేరుతారని మీరు నమ్ముతున్నారు? అంటే అన్ని విధాలుగా చూసుకుంటే చాలా జెన్యున్గా ఉంటారు సారు. ఏదైనా మాట ఇచ్చారు అంటే అది ఖచ్చితంగా నెరవేరుస్తారు. ఆ మీద నమ్మకం మీద అన్ని దగ్గర రావడం జరిగింది. అంటే ఇప్పుడు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చాలా ఆరోపణలు చేశారు కదా, అప్పుడు మీరు ఎలా చూసుకున్నారు ఆయన్ని? లేదు ఎవరు అంటే ఎన్ని ఆరోపణలు వచ్చినా సరే అది రాజకీయం ప్రకారంగా అయితే అది కరెక్ట్ కాదు. అది రాజకీయం ప్రకారంగా లక్ష ఆడుండొచ్చు కానీ అది కరెక్ట్ కాదు. అదే లేనిపోయిన మాటలంతా వేస్ట్. అన్నీ కోసం మాకు తెలుసు ఎంత జెన్యున్గా ఉంటారో, ఎంత నిజాయితీగా ఉంటారో మాకు తెలుసు. నా పేరు వెంకటేశ్వరరావు. ఎందుకు వచ్చారు? మాది చేబ్రోలు అండి, గుంటూరు జిల్లా, పొన్నూరు నియోజకవర్గం. మేము స్థానికంగా ఒక 20 సంవత్సరాల నుంచి అక్కడ మొక్కదాని కండ్లు అమ్ముకుంటూ ఉంటాం, ఎన్టీ రామారావు బొమ్మ దగ్గర. అయితే ఇప్పుడు వచ్చిన టీడీపీ ప్రభుత్వం కొత్త నాయకుల వల్ల నాకు ఇబ్బంది అయ్యి మమ్మల్ని తీపిస్తాం వల్ల మేము ఇక్కడికి రావటం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చి అర్జీ పెట్టుకున్నాం. గత 35 రోజులు అయింది. మేము అక్కడ మెట్లు కట్టేస్తున్నారు, అక్కడ కాకుండా పక్కన ఉంది పంచాయతీ స్థలమే, అక్కడ ఇప్పించండి సార్ అని అడుగుతున్నాం. కానీ 30 రోజు ఇదిగో అదిగో అంటున్నారు, కానీ మమ్మల్ని పట్టించుకుంది ఏం లేదు. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వచ్చారు కదా, పవన్ కళ్యాణ్ గారు న్యాయం చేస్తారని నమ్ముతున్నావా? చేశారు కాబట్టి నమ్ముతున్నాం. చేస్తారు కాదు, చేశారు కాబట్టి నమ్ముతున్నాం. ఆల్రెడీ నా అర్జీ అనేది ఆయన చేతులకే ఇస్తాం జరిగింది. కానీ తర్వాత చేయమని చెప్పిన మాట వాస్తవం. కానీ ఇక్కడ ఉన్న స్థానికులు ఆయన దగ్గర పానీయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఎంతసేపు రైతులు 10 దాకా కూర్చుంటున్నాం. అదే జీవనాధారం. మాదైతే ఆరోగ్యం పరిస్థితి బాగున్న పరిస్థితి నాది. అట్లనే సార్ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పుకున్నాను. అంటే ఇప్పుడు మీరు పవన్ కళ్యాణ్ గారిని కలిసారనుకో, అసలు ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ కలిసాను ఆల్రెడీ. నేను ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారిని కలిసి కదా, ఏం చెప్పారు సమస్య అనేది? నా పరిస్థితి, నా ఆరోగ్య పరిస్థితి బాగాలేదు సార్. నా మిస్సెస్కి నాకు దయించి ఇట్లా స్థానిక ఎమ్మెల్యే గారు, స్థానిక నాయకుల మాటని నేను గత 20 సంవత్సరాలు బతికే నా నివాసం మీద ఇట్లా మెట్లు కట్టుకున్నానని చెప్పి తీపిచ్చేశారు. అదంటే మళ్ళీ అడుగుతుంటే నువ్వు తిట్టామంటా నేను అబద్ధం ఆడుతున్నారు. సరే అదైతే ఏంది సార్, నాకు పక్కన ఉంది అదే పని చేస్తాను, నాకు ఇప్పించండి సార్
నేను బతకాలి దాని మీద, నేను దేన్ని చేసుకోలేని పరిస్థితి సార్ అని కూడా చెప్పా. మళ్ళీ కలిసిన అదే విన్నపించుకుంటా ఆయనకి. మేడం మీ పేరు? నా పేరు నాగేంద్రమ్మ అండి. ఎందుకు వచ్చారండి ఈ జనసేన పార్టీ? జాబ్స్ మేము 21 సంవత్సరం పట్టణ ఆరోగ్య కేంద్రంలో నర్సింగ్గా చేశాము. అయితే ఈ జగన్ వచ్చిన తర్వాత మమ్మల్ని 2021 సెప్టెంబర్ 1 నుంచి నిలిపివేశారు. కాంట్రాక్ట్ బేసిక్లో చేశాము. ఈ 2000 ఆగస్టులో స్టార్ట్ అయినాయి. 2016లో అపోలో వాళ్ళకి ఇచ్చారు కాంట్రాక్టు. వాళ్ళు 2021 ఆగస్టు దాకా చేశారు. వాళ్ళని కాంట్రాక్ట్ ఇవ్వకపోవటం వాళ్ళని నిలిపేసి మమ్మల్ని నిలిపేశారు. మళ్ళీ మాకు ఏదన్నా న్యాయం చేస్తారని చెప్పి మేము పవన్ కళ్యాణ్ దగ్గరికి వచ్చామండి. అసలు ఎందుకు పవన్ కళ్యాణ్ గారు చేస్తారని నమ్ముతున్నారు మీరు? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు చేస్తారని నమ్ముతున్నారు? అండి మాకు చేస్తారనే మా నమ్మకం. అంటే గత ప్రభుత్వంలో చేయింది ఈ ప్రభుత్వం ఎందుకు చేస్తారు? ఆపేశారు. మనం పెట్టిందే చంద్రబాబు నాయుడు గారు కదా ఈ సెంటర్స్. మాకు అర్బన్ హెల్త్ సెంటర్స్ అని పెట్టారు. పట్టణ ఆరోగ్య కేంద్రాలు మురికివాడల్లో ఏఎన్ఎంస్ని పెట్టారు. అవి మేము 21 సంవత్సరం కష్టపడి చేసాం. తక్కువ జీతాలతో చేసాం. ఈరోజు ఆయన మన జగనన్న వచ్చిన తర్వాత మమ్మల్ని సెప్టెంబర్ 1 నుంచి 2021లో ఆపేశారు. 4 ఏళ్ళు అయింది ఆపి. ఇంట్లో ఉంటున్నాం కాబట్టి మమ్మల్ని తీసేశారు. కాబట్టి మాకు ఏదైనా న్యాయం జరిగితేమని చెప్పి ఆయన అడగడానికి వచ్చాం. సార్ మీ పేరు? నాగేశ్వరరావు. సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు అధికారంలోకి వచ్చేసి దాదాపు 3 నెలలు అవుతుంది కదా, ఎలా ఉంది సార్ పరిపాలన? బాగానే ఉంది. జగన్ పరిపాలన కన్నా ఈ పరిపాలన 50 రోజులు ఉంది. అయితే ఒక ప్రశాంత వాతావరణంలో బాగా జరుగుతుంది. అన్నమాట ప్రకారం పెన్షన్లు 4000 చేసి ఇవ్వడం జరుగుతుంది. మరి అన్నా క్యాంటీన్ ఓపెన్ చేశారు. పేదలకు కడుపు నిండా భోజనం అందుతుంది, టిఫిన్ అందుతుంది. మరి అట్లాగే మరి మొన్న రిలీజ్ చేశారు రోడ్లకి. అంతకుముందు నరకం కనబడుతున్నాయి రోడ్లు. 1 మంత్లో రోడ్లన్నీ చాలా వరకు లైన్ చేస్తామని చెబుతున్నారు. మరి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇంతకుముందు మీద చాలా డెవలప్మెంట్ కనబడుతుంది. సంవత్సరం అయితే కానీ మరి మనం ఏం చేస్తున్నారు ఏంటనేది తెలుసుకోవడానికి ప్రజలకు అర్థమవుతుంది. వచ్చి 2 నెలలు ముందు వాళ్ళు చేసిన తప్పులను సరిచేయటమే ఇప్పటివరకు సరిపోతుంది. ఏ వ్యవస్థలో చూసినా కూడా ఎక్కడ చూసినా కూడా తప్పులు కనబడుతున్నాయి. రైతులకి కాలువలు ఒకటి తోవల ఈ రోజున నెలకి నదుల నిండా నీళ్ళుండా కూడా రైతులు మరి ఇబ్బంది పడుతున్నారు. అట్లా పోల్చుకుంటూ పోతే ఏ వ్యవస్థలో కూడా అన్నీ దారుణాలు చేసేసి మరి ఇప్పుడు వాటిని చక్కబెట్టడమే ఇప్పుడు వరకు వీళ్ళకి టైం సరిపోతుంది ఈ గవర్నమెంట్కి. మరి అవి చేసుకుంటూ మరలా ప్రజా సంక్షేమం మరి ఎక్కడా కుంటపడకుండా చేస్తున్నారంటే గొప్ప విషయం. బాగా చేస్తారని ప్రజలకి మాకు అందరికీ నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం.